అనగనగా రమేష్ అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అతనికి దేవుడంటే చాలా భయం, భక్తి. అతని భార్య పేరు గీత. అతనికి 2 పిల్లలు ఉండేవారు. ఆ సంవత్సరం వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. రమేష్ కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉంది. అప్పులు వారి ఇంటికి వచ్చి గొడవ చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి రమేష్, గీత పిల్లలి ఆకలి తీర్చటానికి, అప్పుల బాధల నుండి విడిపించటానికి మార్గం తెరవమని తమ దైవాన్ని ప్రార్థించారు. మరుసటి రోజు ఉదయం రమేష్ పని వెతుక్కుంటూ పక్క ఊరు బయలుదేరాడు. దారిలో వెళుతుండగా కాలిబాట ప్రక్కన లెదర్ బ్యాగ్ పడి ఉండటం చూశాడు. ప్రక్కన చుట్టుపక్కల అంతా గమనించాడు. ఎవ్వరూ లేరు. రమేష్ ఆ బ్యాగ్ తెరచి చూస్తే అందులో చాలా బంగారం, విలువైన పత్రాలు, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుతో రమేష్ అప్పులన్నీ తీరిపోతాయి. అతని కుటుంబం జీవితాంతం ధనవంతులుగా బ్రతకవచ్చు. ఒక్క క్షణం రమేష్ తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇది దేవుడే నా ప్రార్థనకు జవాబిచ్చాడు అని అనుకున్నాడు. నా కష్టాలన్నీ తీరిపోతాయి కదా అనుకున్నాడు. కానీ వెంటనే అతనికి ఒక మాట గుర్తొచ్చింది. పరుల సొమ్ము పాము వంటిది, పరుల సొమ్ముకి ఆశపడకూడదు అని అతని అంతరాత్మ హెచ్చరించింది. వెంటనే అక్కడే దేవుని సహాయం కోసం వేడుకున్నాడు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించాడు. ఈ డబ్బు నాది కాదు, దీన్ని పోగొట్టుకున్న వారు ఎంత బాధపడుచున్నారో అని ఆ బ్యాగ్లో ఉండి పత్రాలు చూసి ఆ బ్యాగ్ ఆ ఊరి జమీందారు గారిదని గుర్తించాడు. ఆ జమీందారు గారు చాలా కోపిష్టి. ఆ ఊరందరికీ తెలుసు జమీందారు గారి కోపం ఏంటో. రమేష్ ఆ బ్యాగు తీసుకొని జమీందారు గారి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే జమీందారు గారు తన పనివారిని పిలిచి బ్యాగ్ ఏమైంది అని చాలా అరుస్తున్నాడు. ఆ బ్యాగు తీసుకొని రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జమీందారు గారు ఆశ్చర్యపోయాడు. ఆ బ్యాగు తెరచి చూసుకున్నాడు. అంతా సరిగానే ఉంది. ఒక్క నాణ్యం కూడా తగ్గలేదు. జమీందారు గారు రమేష్ వైపు చూచి, నువ్వు చాలా పేదవాడిగా కనిపిస్తున్నావు. ఈ బ్యాగులో ఉన్న డబ్బుతో నీ పరిస్థితి మొత్తం మారిపోయేది. ఎవరూ చూడలేదు కదా, ఎందుకు తిరిగి ఇచ్చావు అని అడిగాడు. అందుకు రమేష్ వినయంగా ఇలా అన్నాడు. అయ్యా, మనుషులు నన్ను చూడకపోవచ్చు, కానీ నా దేవుని కన్నులు నన్ను చూస్తూనే ఉంటాయి. అన్యాయంగా సంపాదించిన ఆస్తి నా ఇంటికి శాపం తెస్తుంది, కానీ ఆశీర్వాదం ఇవ్వదు. ఇది నా దేవుడు నేర్పిన నీతి. జమీందారు గారు రమేష్ మాటలు విని కరిగిపోయి, నా జీవితంలో ఇంతటి నిజాయితీ పరుడు నేను చూడలేదు. నీ దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నావు. నాకు ఇలాంటి నిజాయితీ పరులే కావాలి. నీ అవసరం నాకు చాలా ఉంది. ఈ రోజు నుంచి నాకు కలిగిన వ్యాపారాలను చూసుకునే మేనేజర్వి నీవే. ఇదే నేను నీ నిజాయితీకి నీకు ఇస్తున్న బహుమానం అన్నాడు. రమేష్ చాలా సంతోషించాడు. అదే ఆ బ్యాగ్ తీసుకొని తన ఇంటికి వెళ్ళి అప్పులు తీర్చుకొని ఉంటే అతడికి అప్పులు తీరాయి, అన్నీ బాగానే ఉండేవి. కానీ నిజాయితీగా ఉండటం వల్ల అతనికి ఏమొచ్చింది? గౌరవం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, తన దేవునికి మహిమ తెచ్చాడు కదా. పిల్లలు, మనము నేర్చుకుందామా? నిజాయితీగా ఉండటం వలన మనకే కాదు, మనం సేవించుచున్న దేవునికి మహిమ, మనకి డబ్బుతో పాటు గౌరవం, అధికారం, మంచితనాన్ని ఇస్తాయి. ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది. కాబట్టి నీది కాని వస్తువుకు నువ్వు ఆశపడకూడదు. నిజాయితీగా ఉంటే నీ దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు నిజాయితీగా ఉండటం నేర్చుకుందామా? అనగనగా లైక్ అండ్ సబ్స్క్రైబ్.